ఏళ్ళు 25 ఏట అడుగు పెడుతున్నారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ అయినా ఒక పార్టీ నిర్మాణం అనేది కొంత లోపించి ఉంటుంది పార్టీలో ఎప్పుడు. అధ్యక్షుడు లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు లేదంటే హరీష్ రావు గారు ఇట్లా ఒక ఫ్యామిలీ పాలిటిక్స్, ఫ్యామిలీ ఫేసెసే ముందుగా అనిపిస్తుంటాయి తప్పితే మిగిలిన వాళ్ళు పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. వాళ్ళ అంటే కార్యవర్గం కూడా లేదు మీకు యాక్చువల్‌గా. ఎవరు చెప్పారు మీకు? పార్టీ కార్యవర్గం ఉంది, జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జిల్లా పార్టీ పార్టీ రాష్ట్ర కమిటీ ఉంది, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఎట్లా చేస్తారండి అట్లా స్వీపింగ్ రిమార్క్స్? మీరు మీడియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు ఏ ప్రాంతీయ పార్టీలో అయినా మీకు ఆ పార్టీ అధ్యక్షుడు లేదా వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని చూడడం అలవాటు. ఇప్పుడు తెలుగుదేశం అనగానే లోకేష్ గారు, చంద్రబాబు గారు, అట్లా మీ దేశం అంతా చూడండి. మరి కాంగ్రెస్ ఏంటిది? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తప్ప ఎవరు కనబడుతున్నారు? ఏమంటున్నా అంటే అల్టిమేట్గా ఈ దేశ రాజకీయ వ్యవస్థ అట్లా ఉంది. ప్రజలు గెలిపిస్తుంటే మీకు వచ్చిన బాధ ఏంది? ప్రజలు 2014లో మాకు 63 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చారు. ఈ విమర్శలు, ఈ సొల్లు మాటలు వింటానే ఉన్నాం మేము చిన్నప్పటి నుంచి. 2018లో 85 సీట్లు గెలిపించారు. మొన్న 39 సీట్లు ఇచ్చారు. 1/3 సీట్లు తక్కువేం కాదు కదా. 37% ఓట్లు ఇచ్చినారు. కేటీఆర్ గారు మీరు ఓటమి తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ పథకాలు, ఈ స్కీమ్స్ ఇవన్నీ పెట్టే వాళ్ళు ఒక 15, 20 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే గెలిచేవాళ్ళం మేము. అంటే వాటి వల్లే ఓడిపోయినాం అనే రకంగా మీరు మాట్లాడారు. ఇప్పుడు మీపై వస్తున్న విమర్శ ఏంటంటే అలా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని కేసులు కూడా అవుతున్నాయి ఈ మధ్య. అసలు చేతిలో ఫోన్ లేని ఏ మనిషినైనా పోయి అడగండి. ఫోన్ వాడడం రాని ఏ మనిషినైనా అడగండి ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియా ఇడిచిపెట్టండి ఒక నిమిషం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా బాగాలేదా అని నేను ఇవాళ షరతు కడుతున్నా మీతోని. మీరు ఇప్పుడు రోడ్డు మీద పోయి ఫోన్ లేని వాళ్ళని పట్టుకోండి. నీకు ఫోన్ ఉందా లేదా అని అడుగురి. సోషల్ మీడియా చూస్తావా లేదా అని అడుగురి. బాగుందా బాగాలేదా అని అడుగురి. తర్వాత చెప్పండి మీరు నాకు. అంటే కొంతమంది పిచ్చి భ్రమలో బతుకుతుంటారు. మా ప్రభుత్వం చాలా బాగుంది కానీ మేమేదో బదనాం చేస్తున్నాం. కుదురుతుందా అండి అట్లా దేశం లెక్కనన్నా? సబ్జెక్ట్లో సరుకుంటే ఇంకోరెవరన్నా బదనాం చేస్తుందా? నేను మమ్మల్ని కూడా మస్తుగా బదనాం చేశారు 14 నుంచి 23 దాకా. గెలవలేదా ఎలక్షన్లు? గెలిచినాం కదా. ఎలక్షన్లు గెలిచి ఒక్కటే గీటరాయి కాదు కదా, పనితీరు. అన్నిటికీ మించి నేను చెప్పింది ఏంటంటే, ఎందుకు చెప్పినా అంటే ఆ మాట, అసలు ఏం జరిగింది తెలంగాణలో? మేము సరే నిజానికి కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేసినారు, మేము ఫెయిల్ అయినాం. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆయన చేసిన పనిని మేము కిందికి చెప్పడంలో ఫెయిల్ అయినాం. ఉదాహరణకు చెప్తాను మీకు. 1,62,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం ప్రభుత్వ రంగంలో. కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని కింద ప్రతిపక్షాలు లొలిపెడుతుంటే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయినాం. 10 ఏళ్లలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంత స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేయలేదు అని చెప్పలేకపోయినాం, కమ్యూనికేట్ చేయలేకపోయినాం. భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు జీతాలు పెంచినాం 73%. కానీ 1వ తారీఖు జీతాలు పడతలేవనే ప్రతిపక్షం యొక్క వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయినాం. వ్యవసాయ విస్తరణ అద్భుతంగా జరిగింది. భారతదేశంలోనే ప్యాడీ ప్రొడక్షన్లో పంజాబ్ను, హర్యానాను దాటిపోయినాం. కానీ ఏమైంది ఆఖరికి? అయ్యో ఇక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఏదో డ్రామా చేస్తే అది నిజమని కొంతమంది నమ్మే పరిస్థితి. అట్లాగే 32 మెడికల్ కాలేజీలు అండి. తెలంగాణ రాకముందు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినట్టు నుంచి మొన్నటి దాకా 5 మెడికల్ కాలేజీలు ఉండే. ఇక్కడ 32 మెడికల్ కాలేజీలు పెట్టినాం, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టినాం, 1000 గురుకుల పాఠశాలలు పెట్టినాం. కానీ విద్యార్థులకు, మా తమ్ముళ్ళకు చెప్పుకోలేకపోయినాం. అంటే మేము ఫెయిల్ అయినాం. ఎందుకు ఈ మాట ఎందుకనంటే ఆవేదనతోనన్నా, ఇన్ని మంచి పనులు చేసి చెప్పుకోలేకపోయినాము. కేవలం వాళ్ళు అవతలోళ్ళు ఈయన దొర, అహంకారము, గడి, 1,00,000 కోట్లు దోషేసిండ్రు, మేడిగడ్డ మీద పర్రె పడంగానే ఓ ఇగో దున్నపోతు తిండిందని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డను కట్టేయమన్నట్టు ఆయన వచ్చిండు బీజేపీ. గా ప్రచారం దొంగ ప్రచారం, అది మేము తిప్పికొట్టలేకపోయినామని బాధతోని ఎవరో ఒకరిద్దరు జర్నలిస్టులను పేరు పెట్టుకొని యూట్యూబ్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టినా కూడా మేము చాలా డెమోక్రాటిక్గా ఉన్నాం. వాళ్ళని నిలువరించలేకపోయినామని బాధతోని మేము కూడా సపరేట్గా 32 ఛానల్ పెడితే అయిపోతుండే. ఈ పనికిమాలిన ఛానల్లే మా కొంప ఉచ్చుకున్నాయి అన్న. అవును, ఛానళ్ళు కొంతవరకు, మా నాయకత్వం కూడా అలసత్వం కొంతవరకు. మా నాయకత్వం అంటే మేము ద్వితీయ శ్రేణి నాయకత్వం, మా అలసత్వం, మా నిర్లక్ష్యం, ఇది తప్ప కేసీఆర్ గారి వైపు నుంచి మాత్రం ప్రజల్లో ఎక్కడా కంప్లైంట్ లేదు. ఎస్, ఆయన మీద చాలా చెప్పారు, ఓ ఇట్లనట అట్లనట. నేను ఒకటి అడుగుతున్నా కళ్యాణ్ గారు, కేసీఆర్ ఎవరిని కలవలేదు, కేసీఆర్ దొర. మరి రేవంత్ రెడ్డి గారు రోజు 18 గంటలు పనిచేస్తున్నారు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లు అందరినీ కలుస్తున్నారు. మరి ఎందుకో రైతు బంధు పడతలేదు, మరి ఎందుకో తులం బంగారం దిక్కులేదు, ఎందుకో 4,000 పెన్షన్ వస్తలేదు. మరి ఇంత అద్భుతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కదా, అన్నీ జరిగిపోవాలి కదా. మరి కేసీఆర్ గారు ఎవరిని కలవకుండానే రైతు బంధు పడుతుండే, కళ్యాణ లక్ష్మి వస్తుండే, పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ వస్తుండే, మిగతా అన్ని కార్యక్రమాలు టెన్షన్గా జరుగుతుండే, ముసలిళ్ళకి పెన్షన్ వస్తుండే, రైతులకు కరెంట్ వస్తుండే, ఇన్ని జరుగుతుండే. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏది జరుగుతలేదు చక్కగా. ఎందుకు? ఎందుకంటే అల్టిమేట్గా నాయకుడు, ఆయన సమర్థత, ఆయన విజను, దాన్ని ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం చక్కగా ఉండాలి.